కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి బొందిమడుగుల రమేష్ గారు నిన్నటి దినంన వాకింగ్ వెళ్తున్న సందర్భంలో అది గమనించి ప్రజర్తులు ఒక ఇష్యూలో ఒక మహిళ ఇల్లీగల్ అఫేర్ విషయంలో వాళ్ళు జోక్యం చేసుకుంటే ఆ కుటుంబంలో ఆ మహిళకు న్యాయం చేయడంతో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మాకు అన్యాయం చేసామని చెప్పేసి మనసులో పెట్టుకొని మరుసటి రోజే సాయంత్రం వాకింగ్ పోయిన సందర్భంలో ఇతను వాకింగ్ పోయేది చూసి పని కట్టుకొని పన్నాగం కట్టి ఇతన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాక్టర్తో గుద్ది కింద పడిన తర్వాత రాడ్లతో గాయపరిచి చాలా అత్యంత దారుణంగా అత్యాయత్నం చేయడం జరిగింది. దానికి మేము వెంటనే స్పందించి అక్కడ నుంచి జనరల్ హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న సందర్భంలో ఈ ఎంఆర్పిఎస్ రమేష్ మరణించడం జరిగింది. మేము కోరుతా ఉన్నాం, కర్నూలు జిల్లాలో ఓన్లీ పత్తికొండ నియోజకవర్గంలోనే ఎక్కువ ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయి. ఆ విషయాలు డిఎస్పీ గారు ప్రత్యక్షంగా తెలిసి కూడా డిఎస్పీ గారు ముద్దాయిలకు సపోర్ట్ చేస్తూ విక్టిమ్స్కు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మేము ఆరోపణ చేస్తున్నాం. వాస్తవాలు ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఒక పత్తికొండ నియోజకవర్గంలోనే ఎక్కువ అత్యధికంగా దళిత గిరిజనులపైన దాడులు జరుగుతున్నా కూడా అక్కడ పనిచేస్తున్న డిఎస్పీ వెంకటరామయ్య గారు నిమ్మకు నీరెత్తునట్టు వివరించి దళితుల చావులకు కారకులు ఎత్తున్నారు. ఆయన పైన చర్య తీసుకొని ఆయన్ని ఇమ్మీడియట్గా అక్కడ విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దళిత సంఘ సమస్యలపైన పనిచేస్తున్న రమేష్ను అత్యంత కిరాతకంగా చంపడానికి కారకులైన వారిని ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎరుకల రాజు, ఎరుకల పౌర సమితి రాష్ట్ర అధ్యక్షుడు. టిఎం రమేష్ మరి మర్డర్పై కర్నూలు జిల్లాలో రాష్ట్ర ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అతను చేస్తున్నాడు. ఆ తరుణంలోనే తుగ్గలి గ్రామంలో ఒక అమ్మాయి పంచాయతీలో ఇన్వాల్వ్ అయినాడు. అయిన దానికి ఏదైనా సరే అధికారులు ఉన్నారు చూసుకున్నారు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుకోవాలి, కానీ ట్రాక్టర్తో గుద్ది రాడ్లు కత్తులతో దాడి చేయడము మరి హత్య చేయడం అనేది అసాంఘికమైన చర్య. మేము దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎస్సీలపైన సంఘటన ఈ హత్య జరిగితే కూడా జిల్లా ఎస్పీ గారు పత్తికొండ డిఎస్పీ గారు నిమ్మకు నీరెత్తిన విధంగా ఉన్నారు. అదే ఏదో ఉన్నత కులాల వాళ్ళకు చనిపోయింటే గాన హత్య జరిగింటే స్పాట్లో పరామర్శలు రకరకాలుగా జరిగేటివి. అంటే ఎస్సీల పట్ల పోలీసు వారు నిర్లక్ష్య వైఖరిని విరమించుకోవాలి. ఎందుకంటే అన్ని కులాలతో పాటు ఎస్సీలు కూడా మనుషులే, మీరు దాన్ని గుర్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు మేము మనం చేస్తున్నాం, దళితుడు చనిపోయిన తర్వాత పీఓ యాక్ట్ ప్రకారము ఒక జిల్లా కలెక్టర్గా మీరు పరామర్శించాలి, కానీ ఇప్పటి వరకు శవం ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. మీరు రాకపోవడం చాలా చిక్కుచేటు మేడం. దయచేసి మీరు ఎస్సీలకు సపోర్టుగా నిలబడేలా పోలీసు వాళ్ళు ఉన్నత కులాలకు సపోర్టుగా కాదని చెప్పేసి సెలవు తీసుకుంటూ ఎవరైతే హత్య చేశారో వారిని ఇమ్మీడియట్గా రిమాండ్ చేసి టిఎం రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు యాటో ఓబ్లేస్, మాల సంఘాల జే చైర్మన్.